అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మునికిరణ్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. రేడియోథెరపీ అన్నది మనం హై ఎనర్జీ ఎక్స్రేస్ లేదా గామా రేస్ యూజ్ చేసి క్యాన్సర్ సెల్స్ని చంపుతాం. దానివల్ల ట్యూమర్ సైజ్ తగ్గుతుంది. సో మనం జనరల్గా లో ఎనర్జీ ఎక్స్రేస్ మన ఎక్స్రే స్కాన్స్ లేదా సిటీ స్కాన్స్లో వాడతాము. కానీ మనం రేడియోథెరపీ లేదా రేడియేషన్తో ట్రీట్మెంట్లో మనం ఎప్పుడు హై ఎనర్జీ ఎక్స్రేస్ వాడతాము. సో రేడియోథెరపీ అన్నది మనం ఎప్పుడు ఒక లోకల్ ట్రీట్మెంట్. సో అది ఓన్లీ మనం ట్యూమర్ని ఒక్కటే టార్గెట్ చేస్తాం, మొత్తం బాడీని మనం ఎప్పుడు టార్గెట్ చేయము. సో రేడియోథెరపీ అన్నది సెల్స్లో ఉన్న డిఎన్ఏని టార్గెట్ చేస్తుంది. సో దానివల్ల ట్యూమర్ సెల్స్ చనిపోయి ట్యూమర్ సైజ్ తగ్గుతుంది. రేడియోథెరపీ నార్మల్గా ఒక రోజు ట్రీట్మెంట్ కాదు, అది మల్టిపుల్ డేస్లో ఉంటుంది. ప్లస్ రేడియోథెరపీ ఎఫెక్ట్ రావడానికి 3 నుంచి 6 నెలల వరకు పడుతుంది. సో రేడియోథెరపీ అన్నది 2 రకాలు ఉంటుంది, ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్. ఎక్స్టర్నల్ రేడియోథెరపీలో ఒక హై ఎనర్జీ ఎక్స్రే జనరేటర్ ఉంటుంది. అది మన హై ఎనర్జీ ఎక్స్రేస్ జనరేట్ చేస్తుంది. సో అది మన బాడీ చుట్టూ తిరిగి మన బాడీని టచ్ చేయకుండా ఆ ఎక్స్రేస్ని డెలివర్ చేస్తుంది. ఇంటర్నల్ రేడియోథెరపీ అన్నది మనం బాడీ లోపల ట్యూబ్స్ పెట్టేసి రేడియేషన్ సోర్స్ని మనం బాడీ లోపల పంపిస్తాం. అది ట్యూమర్ని టార్గెట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ రేడియోథెరపీలో ఈ ఎరాలో మన దగ్గర ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ అన్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఐజీఆర్టీ అండ్ ఐఎంఆర్టీలో చుట్టూ ఉన్న వేరే ఆర్గన్స్ని స్పేర్ చేసి ఓన్లీ ట్యూమర్ని టార్గెట్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ పేషెంట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో పడుకోబెట్టి ఒక సిటీ స్కాన్ తీసుకుంటాం. ఈ సిటీ స్కాన్ మీద కంప్యూటర్లో ప్లాన్ చేస్తాం. సో ట్రీట్మెంట్ డెలివరీలో ఫస్ట్ ఒక ఇమేజ్ తీసుకొని పేషెంట్ బాడీలో ఎగ్జాక్ట్ అక్కడే వెళ్తుందా లేదా అన్నది వెరిఫికేషన్ చేసుకొని ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాం. సో ఇది ట్రీట్మెంట్ డెలివరీ అన్నది పర్ డే ఒక 15 to 20 minutes ప్రాసెస్. సో రేడియోథెరపీ అన్నది మనం ట్యూమర్స్ సైజ్ని రెడ్యూస్ చేయడానికి వాడచ్చు, ట్యూమర్ని క్యూర్ చేయడానికి వాడచ్చు. లేదు అంటే పేషెంట్కి ఏమన్నా బ్లీడింగ్ ఉంది లేదా ట్యూమర్ వల్ల పెయిన్ ఉంది, నరాల కంప్రెషన్ ఉంది, అలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం రేడియోథెరపీని వాడవచ్చు. అప్పుడప్పుడు రేడియోథెరపీతో పాటు కీమోథెరపీ కూడా ఇస్తాము. సో కీమోథెరపీలో ఏంటంటే ఇది డిఎన్ఏ డ్యామేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దీనివల్ల ట్యూమర్ తొందరగా ష్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.